ఉమెన్స్ కాలేజీలో విద్యార్థుల పట్ల ఆ కాలేజీ హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. అమ్మాయిలని భయపెడుతున్నాడు, మానసికంగా వారిని వేధిస్తున్నాడు. ఆ చదువుతున్న విద్యార్థుల పైన లైంగికంగా వేధిస్తున్నటువంటి ఒక విషయం చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. అందులో చదువుకున్నటువంటి అమ్మాయిలు ఉండే విద్యార్థులు కూడా హాస్టల్లో ఉండాలంటేనే భయం వేస్తుందని అంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఆ మెస్ ఇన్ఛార్జ్ని ఆ సలసలా మసిలేటువంటి సాంబార్లో ముంచి తీయాలి. అక్కడ అమ్మాయిలు చాలా సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడో నుంచో అక్కడ చదువుకోవడానికి వస్తే ఇక్కడ కనిపించేటువంటి వీడే ఆ వినోద్, ఆ మెస్ ఇన్ఛార్జ్ వీడే. ఎక్కడెక్కడి నుంచో చాలా సుదూర ప్రాంతాల నుంచి చదువుకొని సీట్లు సాధించి అక్కడికి వచ్చి హాస్టల్లో ఉంటూ అమ్మ నాన్నల కళలు నెరవేర్చాలి, వాళ్ళ కళల ఆశయాల కోసం ముందడుగు వేయాలని చెప్పి వాళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉంటే వెదవేమో ఆ అమ్మాయిల పట్ల దురుసుగా ప్రవర్తించి అమ్మాయిలు లైంగికంగా వేధిస్తున్నాడంట. మీకు ఆడియో ఉంది, ఆ ఆడియో వినిపిస్తే మీరు వీని మనిషిలా కూడా చూడరు. మీ చేతిలో ఏది ఉంటుంది వీడి మొహం మీద విసిరాలనుకుంటారు, మొహం మీద ఉమ్మేస్తారు. అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు వీడు. అయితే ఈ ఘటన పైన ఎమ్మెల్యే రాజాసింగ్ రంగంలోకి దిగారు. రాజాసింగ్ కోర్టు ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళి అక్కడ అమ్మాయిలతో ఆరాధిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అయితే మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వాడిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు. వినోద్ వేధింపుల పైన షీ టీమ్స్కి కూడా వాడు ఎలా మాట్లాడతాడు, వాడి మాటలు ఏంటి అని చెప్పి ఆడియోతో పాటుగా ఓ కంప్లైంట్ కూడా ఇచ్చారు. హాస్టల్లో ఉండాలంటేనే భయం వేస్తోంది అని చెప్పి అమ్మాయిలు భయపడుతూ వణికిపోతున్నారు. వినోద్ వేధింపులతో మానసికంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆ అమ్మాయిలు చెప్తున్నారు. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ ప్రిన్సిపాల్ కూడా వీడితో కుమ్మక్కైపోయింది. వీడు చేసే పనులకి, వీడు చేసే నికృష్ట వేషాలకి ఆ ప్రిన్సిపాల్ కూడా కుమ్మక్కైపోయింది. గతంలో అమ్మాయిలు చెప్తున్న ప్రకారంగా ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేసినా కూడా ఏ మాత్రం ఉపయోగం లేదు. వీడు మెస్ ఇన్ఛార్జ్ అంట, ఇక్కడ కనిపించిన వాడు మెస్ ఇన్ఛార్జ్. అయినా ఈ అమ్మాయిల హాస్టల్కి సంబంధించి ఈ మగబదివలు ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళకి చిన్న అమ్మాయిలు కాదు కదా, చిన్న పిల్లలు కాదు కదా, వాళ్ళని పాపం సర్ప్రైజ్ చేయాలి. వాళ్ళని చూడగానే వీడు అన్నయ్యనో లేకపోతే వాళ్ళని చూడగానే ఒక నా కూతురు వయసనో లేకపోతే నా కోడల వయసనో అనుకోవడానికి వీడేమో అంత వయసోడు కాదు, అమ్మాయిలని చిన్నవాళ్ళు కాదు. ఈ వెదవేంటి అక్కడ నాకు అర్థం కాదు. హాస్టల్లో వీడక్కడ మెస్ ఇన్ఛార్జ్ అయ్యి ఉండి మెస్ ఇన్ఛార్జ్ ఆ పని పక్కన పెట్టేసి అమ్మాయిలను లైంగికంగా వేధించడం అంట, ఫోన్లో పెట్టి టార్చర్ చేయడం అంట, వాడు చెప్పిందల్లా చేయాలనడం అంట. అమ్మాయిలంతా భయంతో వణికిపోతున్నారు. ఒకసారి మీకు ఆడియో వినిపిస్తున్నాను. సో ఆడియోలో మీరు విన్న తర్వాత డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం వీడిని ఎలా శిక్షిస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సార్ ఒకసారి వీడు ఎలా మాట్లాడుతున్నాడో ఆడియో ప్లే చేయండి. Respected ma'am, I am the student of Court Women's College ma'am. మాకు ఈ కాలేజ్లో ఒక ప్రాబ్లం ఉంది మ్యామ్. మిస్ ఇన్ఛార్జ్ వల్ల ఆయన మెస్ ఇన్ఛార్జ్ నేమ్ వినోద్ మ్యామ్. ఆయన వల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బందికి గురవుతున్నారు మ్యామ్. అందులో నేను ఒకదాన్ని. ఆయన బిహేవియర్ ఎట్లుందంటే ఏ అమ్మాయి అయినా ఇబ్బంది పడేలా ఉంది మ్యామ్. దీని గురించి మేము మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరూ ఆయనకి సపోర్టివ్ ఉన్నారు మ్యామ్. మాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వస్తే ఇమీడియట్ యాక్షన్ ఉంటుందని మీకు మెసేజ్ చేశాం మ్యామ్. దీని గురించి మీరు ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే మాకు అంత హెల్ప్ అవుతుంది మ్యామ్. రోజుకి చాలా ఇబ్బంది అవుతుంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా కంప్లైంట్లో ఈ అమ్మాయిలు చెప్పిన మాటల్లో చాలా నికృష్ట వేషాలను విడివేసేవి. అమ్మాయిలు ఇబ్బంది అంటే అమ్మాయి చెప్పలేకపోతుంది కూడా. చూసారు కదా, అమ్మాయి డైరెక్ట్గా షీ టీమ్స్కి కాల్ చేసే సమయంలో ఆ ఆడియో రికార్డ్ ఇది. ఆ అబ్బాయి ఆ వెర వల్ల నేను కూడా ఒక బాధితురాలని, నేను కూడా బాధపడ్డాను, మీకు చెప్తున్నాను, మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని మనందరిని రక్షించండి అని చెప్పి ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుంది. మెస్ ఇన్ఛార్జ్గా పనిచేసే వీడు ఆ పని చేసుకొని పో, నీకు అంత ఉద్యోగం ఉంది, పని చేసుకొని కాంట్రాక్ట్ ఉంది, పని చేసుకొని వెళ్ళు అక్కడికి. కానీ ఆ అమ్మాయిల పట్ల దురుసుగా ప్రవర్తించడం, అమ్మాయి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాలు, ఎక్కడెక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి, ఆదిలాబాద్ నుంచి ఇటు మహబూబ్ నగర్ నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మాయిలు అక్కడ దట్టు ఉమెన్స్ కాలేజీని ఇంతగా అమ్మాయిలు కానీ లేకపోతే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయడానికి అందరూ రక్షణగా ఉంటారు. చుట్టూ అమ్మాయిలే ఉంటారు కదా, ఏం లేదని ఏం కాదులే, ఇప్పుడు జరిగినటువంటి జరిగిన ఇన్సిడెంట్స్ ఏం చోటు చేసుకోలే, అంతా బాగానే ఉంటుంది, చాలా రక్షణగా ఉంటుంది అని చెప్పి ఒక ఆ థాట్లో, ఆ మైండ్ సెట్లో ఉండిపోతారు. కానీ అక్కడ కూడా ఇలాంటి విధవల వల్ల మళ్ళీ ఇబ్బంది జరుగుతుందని అర్థం చేసుకోండి. రాజాసింగ్ రంగప్రవేశం చేసి అక్కడ అమ్మాయి